ఇప్పుడు నేను డోరేమాన్ కలిసి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే నా కలలో నోబి వచ్చి పీసుకే దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఈ అడవిలోకి వచ్చాను. ఇప్పుడు డోరేమాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. డోరేమాన్ వస్తే పీసుకే దగ్గరికి వెళ్దామనుకున్నా, కానీ రావడానికి చాలా లేట్ అవుతోంది. అందుకే అప్పటి వరకు మీకు మా చిన్నప్పటి జ్ఞాపకాలు చూపిస్తా. చూడండి, ఇవన్నీ ఇలా పక్కన పడేశారు. ఇవి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చిన్నప్పుడు వీటితో నేను, నా ఫ్రెండ్ శివ కలిసి చాలా బాగా ఆడుకునేవాళ్లం. అవును, చెప్పడం మర్చిపోయా. పీసుకే ఎవరో మీకు తెలీదు కదా? అయితే ఈ స్టోరీ మీకు చెప్తా, వినండి. ఒకరోజు నోబితా కొండల దగ్గర తిరుగుతూ ఒక వింత గుడ్డు కనిపెట్టాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి దాచాడు. డోరేమాన్ తన గ్యాడ్జెట్ సహాయంతో ఆ గుడ్డును వేడిగా ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డులో నుంచి చిన్న డైనోసార్ బయటకొచ్చింది. నోబితా దానికి పీసుకే అని పేరు పెట్టాడు. రోజులు గడుస్తుండగా పీసుకే, నోబితా ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. నోబితా దానికి ఆహారం పెట్టేవాడు, ఆడించేవాడు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. పీసుకే కూడా నోబితాను చాలా ఇష్టపడేది. నోబితా బాధగా ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చి అతన్ని నవ్వించేది. ఈ కొద్ది కాలానికి పీసుకే పెద్దదిగా మారింది. దాన్ని ఇంట్లో దాచడం కష్టమైంది. పట్టణంలోని వాళ్లు కూడా ఏదో వింత జీవి ఉందని అనుమానపడ్డం మొదలుపెట్టారు. నోబితాకు అర్థమైంది, పీసుకేను వాళ్లు పట్టుకుంటే ప్రమాదం జరుగుతుందని. అది ఆలోచించి నోబితా చాలా బాధపడ్డాడు. చివరకు డోరేమాన్ టైం మిషన్ సహాయంతో పీసుకేను తిరిగి డైనోసార్ల కాలానికి పంపించాలని నిర్ణయించాడు. వీడ్కోలు చెప్పే సమయం రాగానే నోబితా కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. పీసుకే కూడా బాధపడింది. ఇద్దరూ చివరిసారి ఒకరినొకరు చూసుకుంటూ ఏడ్చేశారు. ఆ రోజు నోబితా ఒక నిజం తెలుసుకున్నాడు. నిజమైన స్నేహమంటే ఎప్పుడూ దగ్గరుండటం కాదు, మన ఫ్రెండ్ సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకోవటం. ఆ తర్వాత కూడా నోబితా పీసుకేను ఎప్పటికీ మర్చిపోలేదు. పీసుకే కూడా తన బెస్ట్ ఫ్రెండును ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంది. హే, చూడండి, డోరేమాన్ వచ్చేశాడు. ఇప్పుడు నేను డోరేమాన్తో కలిసి పీసుకేను చూడటానికి వెళ్తున్నాం. ఈ మ్యాప్ సహాయంతో వెళ్ళాలి, లేదంటే ఈ అడవిలో తప్పిపోతాం. చూడండి ఎంత భయంకరంగా ఉందో. దారి చూస్తుంటేనే భయం వేస్తోంది. కానీ వెళ్ళాలి. మా గమ్యానికి చేరుకోవాలి అంటే ధైర్యంగా ముందుకు సాగాలి. హే హే, చూడండి అక్కడ పీసుకే కనిపిస్తున్నాడు. నన్ను చూసి ఇంకా గుర్తుపట్టాడు కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పీసుకేతో కలిసి బాగా ఆడుకుంటా. మా ఫ్రెండ్షిప్ మళ్ళీ మొదలవుతోంది. కానీ కొంచెం భయం కూడా వేస్తోంది. హే, చూడండి, నేనిప్పుడు డైనోసార్ మీద కూర్చున్నాను. ముందుగా పీసుకే ఉంది. ఈ ఫీల్ నిజంగా చాలా బాగుంది. ఇలా డైనోసార్ మీద కూర్చోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఇప్పుడు చూడండి, నేను డైనోసార్ కడుపు లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ గోడలపై ఏవో గుర్తులు, రాతలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా విచిత్రంగా, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది. కానీ ఇదంతా ఒక అద్భుతమైన ప్రయాణంలా ఉంది. ఇప్పుడు టైం అయిపోయింది. నేనింటికి వెళ్లే సమయం వచ్చేసింది. పీసుకేను వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది. అయినా అప్పుడప్పుడు తిరిగి వచ్చి పీసుకేను చూస్తూనే ఉంటాను. బాయ్ పీసుకే, మళ్ళీ త్వరలో వస్తాను.